ఈ తప్పుగానే చేస్తే ఖచ్చితంగా జాబ్ పోయినట్టే. మణిపూర్, నాగాలాండ్ లో కూడా లోకల్ లాంగ్వేజ్ అడుగుతున్నారా? జీడిఎస్ గా నార్త్ ఈస్ట్ కి బాయ్ చెప్పాల్సిందేనా? ఎక్కడ పెడితే జాబు కన్ఫామ్ గా వస్తుంది. హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ తమనార్ జగదీష్. నేను అరుణాచల్ ప్రదేశ్ లో 2 సంవత్సరాల నుంచి పోస్ట్ ఆఫీస్ లో అయితే జాబ్ చేస్తున్నాను. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్స్ కొట్టండి. ఈ రోజు మన టాపిక్ వచ్చి నాగాలాండ్, మణిపూర్ లో ఇక్కడ కూడా లోకల్ లాంగ్వేజ్ అడుగుతున్నారా? అక్కడ చూస్తే ఇంగ్లీషు, హిందీ అనే ఉంది, మణిపూర్ ఇంగ్లీష్ అనే ఉంది, కానీ లోకల్ లాంగ్వేజ్ ఎందుకు అడుగుతున్నారు? అయితే మేము ఇక్కడికి వచ్చామంటే మరి మాకు జాబ్ లేనట్టేనా అని చాలా చాలా క్వశ్చన్లు నన్ను అడుగుతున్నారండి. ఇంకా నాగాలాండ్ లోని, మణిపూర్ లోని పెట్టడానికి చాలా అంటే చాలా మంది భయపడుతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, తక్కువ డబ్బులు అవ్వు, 30,000 40,000 ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చిన తర్వాత సడన్గా లోకల్ వాళ్ళు కనుక ఏమైనా ప్రొటెస్ట్లు కనుక చేస్తే ఖచ్చితంగా జాబ్ తీసేస్తారా మాది అనే 1,00,000 డౌట్లతో ఉన్నారండి మీరంతా. యాక్చువల్గా అలాంటి డౌట్లు అయితే ఎవరెవరికి ఉన్నాయో అలాంటివన్నీ తీసేయండి. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ లోని, మేఘాలయలోని ఈ ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి. మిజోరాం, త్రిపుర, అస్సాం ఇందులో అయితే మీరు అసలు అప్లై చేయడానికి అవ్వదు. ఈ 3 స్టేట్లోను మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అప్లై చేయడానికి అవుతుంది, కానీ మీకు లోకల్ లాంగ్వేజ్ రావాలా, లేదంటే మీరు ఒకవేళ వచ్చినా రిజెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు నాగాలాండ్, మణిపూర్ ఇక్కడైతే ప్రస్తుతానికైతే ప్రొటెస్ట్లు అయితే ఏమీ లేవు. మీరు ఖచ్చితంగా జాబ్ అయితే పెట్టొచ్చు. పెట్టిన తర్వాత మీకు రావచ్చు కూడా. ఎందుకంటే అతి తక్కువ కట్ ఆఫ్ ఇండియా మొత్తంలోని బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, కావాలంటే చూసుకొని మధ్యప్రదేశ్ కానీ ఎక్కడా లేని కట్ ఆఫ్ మన నార్త్ ఈస్ట్ లోనే ఉంది. అది మణిపూర్, నాగాలాండ్ లోనే ఉంది. సో మీరు ఏం ఆలోచించకండి, ఆలోచించకుండా నాగాలాండ్, మణిపూర్ పెట్టండి. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. చాలా మంది అయితే మీ బ్రెయిన్ వాష్ చేయడానికి వాళ్ళు ఎలాంటి న్యూస్లు అయితే తెస్తున్నారండి. ఏంటంటే మీరు నార్త్ ఈస్ట్ లో ఎక్కడ అప్లై చేసేస్తారని చెప్పి వాళ్ళు ముందుగా అక్కడ కూడా లోకల్ లాంగ్వేజ్ ప్రొటెస్ట్ జరుగుతుంది, నాగాలాండ్ లో జరుగుతుంది అని ఏవేవో ప్రూఫ్లు తెచ్చి పెడుతున్నారండి. ఇంకా మణిపూర్లో కూడా చాలా ప్రొటెస్ట్ జరుగుతుంది. ఎవరు అప్లై చేయకండి, వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి, అలా చాలా విషయాలు మీ బుర్రలో గుచ్చుతున్నారండి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మణిపూర్, నాగాలాండ్ లో కనుక అప్లై చేస్తే వీళ్ళకి జాబ్ రాదు. ఎందుకంటే వీళ్ళ పర్సంటేజ్ తక్కువ, మీరు వాళ్ళకి కాంపిటీషన్ అయిపోతారు. సో అది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మీ మైండ్ అయితే డైవర్ట్ చేస్తున్నారండి. మీ మైండ్ డైవర్ట్ చేస్తున్నారు, మీరు ఇంకో దగ్గర పెట్టుకునేలా చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ లో లోకల్ లాంగ్వేజ్ అంటున్నారు. నేను ఉంటుంది నార్త్ ఈస్ట్ లోనండి. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% మణిపూర్, నాగాలాండ్ చాలా అంటే చాలా సేఫ్. మీరు అంతగా కావాలనుకుంటే నేను మీ డివిజనల్ వెరిఫికేషన్కి నేను వస్తానండి. మీతోటి నేను వస్తాను. మీరు కనుక నాకు ఫోన్ చేసి నన్ను కనుక పిలిస్తేనే అన్న మాకు అవ్వదన్నా నేను మ్యాక్సిమం సజెషన్స్ అయితే ఇస్తానండి. నాకు ఇక్కడ నుంచి 5 గంటల జర్నీ అంతే. ఆ దిమాపూర్ అనేది నాగాలాండ్ వెళ్ళాలన్నా, మణిపూర్ వెళ్ళాలన్నా ఆ దిమాపూర్ వెళ్ళాలి. అది నాగాలాండ్లో ఉందన్నమాట. ఆ దిమాపూర్ నుంచి వెళ్ళాలి. నాకు ఇక్కడ నుంచి 5 గంటలు ఈజీగా వస్తాను నేను. మీకు అంతగా అన్న మీరు ఫోన్లో చెప్తే అవ్వదు, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, కానీ నేను వెళ్ళాలి అక్కడికి అని మీరు అనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీకు తోడు కావాలంటే నేనైతే వస్తాను మీకు తోడు కింద. మీరు ఎటువంటి బుర్రలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నాగాలాండ్, మణిపూర్ అయితే అప్లై చేయండి, ఖచ్చితంగా వస్తుంది జాబు. వచ్చిన వాళ్ళు నాకైతే ఫోన్ చేయండి, నేను సాయం చేస్తాను మీకు. నేను భరోసా ఇస్తున్నాను దేనికన్నా 100%. ఈ ఫేక్ న్యూస్లకి, ఈ ఫేక్ కామెంట్లకి మీరు ఎవ్వరూ జంకకండి. ఖచ్చితంగా అందరికీ ఉన్నది ఎలా ఉన్నది. నార్త్ ఈస్ట్లో అయితే మాత్రం మీరైతే అసలు జంకకండి. నేనున్నాను కదా, నన్ను చూసుకోండి. నార్త్ ఈస్ట్లో కాకుండా ఎక్కడ పెడితే జాబ్ పక్కా వస్తుందని చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఒక విషయం అయితే మీకు చెప్తాను. కరోనా పాస్ వల్ల చాలా మందికి 600కి 600 వేసారండి. 570, 580, 589, 590 ఈ మార్కులన్నీ కరోనా పాస్ వాళ్ళకి చాలా మందికి వేసారు. వాళ్ళకి ఏంటి ఎలాగున్నది, ఎక్కడ అప్లై చేసిన వాళ్ళకి 100%తో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కానీ మన ఎస్ఎస్సి 10/10 వాళ్ళకి ఎలాగున్నది అంటే కరోనా బ్యాచ్ ముందు వాళ్ళకి పాయింట్లు 9.95తో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో మీకంటే చాలా ప్రాబ్లం ఉన్నదండి కరోనా వల్ల. సో మీరు చూసుకొని ఆచితూచి అయితే అప్లై చేయాలండి కరోనా వాళ్ళతో కాకుండా. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లోని అలాగే ఉన్నదండి. చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉన్నది. బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, నార్త్ ఈస్ట్లు కాకుండా ఇవన్నీ చాలా అంటే చాలా సేఫ్లు అండి. ఇంకోటి 600కి 600 మార్కులు వచ్చాయన్న నాకు, నేను తెలంగాణకి, ఆంధ్రాకి ఎలిజిబుల్లా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం అండి 600కి 600 వచ్చిన వాళ్ళు ఆంధ్రాలో బొచ్చుడు మంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు.
మీరు ఎవరన్నా 550 560 వచ్చి ఇంకా ఆంధ్రాలోనే అప్లై చేస్తాను, 590 వచ్చినా సరే ఆంధ్రాలోనే అప్లై చేస్తాను, ఎందుకు రాదు నాకు, నేను చూసుకుంటానులే అని చెప్పంటే అవ్వదండి. నేను ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్తున్నాను, 600కి 600 వచ్చినోడు తప్ప మిగిలినోడు అప్పటికే ఆంధ్రాలో అయితే రాదు. తెలంగాణ కూడా డౌటే, 50% ఛాన్సే. సో మీకు జాబ్ ఖచ్చితంగా రావాలంటే నార్త్ ఈస్ట్లోకి వెళ్ళాలండి. అలాగైతేనే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. లేదంటే ఒక ప్లాన్ చేయండి, నేను చెప్తున్నాను, మీరు నార్త్లో అప్లై చేయండి. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ తీస్తాడు, అప్పుడు ఆంధ్ర తెలంగాణ అప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు కాదన్నా తర్వాతే ట్రై చేస్తానంటే కాంపిటీషను పెరుగుకుంటానే పోతుంది తప్ప తగ్గట్లేదు. సో ఈ టైంలోనే మీరు ఇక్కడ అప్లై చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. నార్త్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఏదేమైనా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, మీకెందుకు అంత భయం? నార్త్ ఈస్ట్కి రండి, ఈ అన్నకు ఫోన్ చేయండి. మీకు అంతగా భయం వేస్తే, మీరు కావాలి నేను కావాలి నాకు తోడు కావాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా మీతో పాటు వస్తాను, మీకు భరోసా ఇస్తున్నాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయండి నిన్న. సో మీరందరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఆ వెబ్సైట్ లింక్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టాను నేను. ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి కొట్టండి, అందులోకి వెళ్తుంది. మీ ఫోన్ నెంబరు ఇంకా మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఎవరు వెనకడికి అయితే వేయకండి, జాబ్ ఖచ్చితంగా కావాలి మనకి. నా సబ్స్క్రైబర్లకి జాబ్ వచ్చేలా చేయాలన్నదే నా ధ్యేయం కింద పెట్టుకున్నాను నేను. ఖచ్చితంగా మీకు ఎలాంటి సాయం కావాలన్నా సరే కింద కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్స్ కొట్టండి. నేనున్నాను దేనికన్నా సరే, మీరు నన్ను భరోసా కింద పెట్టుకోండి. మీరు ఎలాంటి ఫేక్ న్యూస్ని అసలు నమ్మకండి. చాలామంది ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఫేక్ న్యూస్లో చెప్తున్నారు, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు నేను నార్త్ ఈస్ట్లో ఉంటున్నాను కాబట్టి నాకు మొత్తం తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, అర్థం చేసుకొని అయితే అప్లై చేయండి. మీరు దేనికైనా సరే ఆన్లైన్ అప్లికేషన్లో ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా, ఇప్పుడు మీ పేరు ఉంది, మీ పేరులో చిన్న మిస్టేక్ ఉన్నా, ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డులో చిన్న మిస్టేక్ ఉన్నా, ఎందులో చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీరు ఇప్పుడు సెలెక్ట్ అయిపోతారండి. కానీ ఎప్పుడైతే మీరు డివిజనల్ వెరిఫికేషన్కి వెళ్తారో అక్కడ దొరికిపోతారు, ఖచ్చితంగా పడేసుకుంటారు మిమ్మల్ని. మీరు కాళ్ళు పట్టుకున్నా ఏం పట్టుకున్నా సరే మిమ్మల్ని అయితే వదలరు. సో ఆలోచించుకొని అప్లై చేయండి. ఇంకా అంతగా మీకు అప్లై చేయడం రాకపోతే కింద ఒక నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, తను అప్లై చేస్తాడు. మీ అన్ని ప్రిఫరెన్స్లు తను పెడతాడు. అందరు నెట్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రిఫరెన్స్లు పెట్టరండి, తక్కువ పెడేసి వదిలేస్తారు. అంటే మీకు అప్లై చేసుకోవడం వస్తే మీరు అప్లై చేసుకోండి, అందులో ఏమీ లేదు. కొంతమందికి అప్లై చేయడం రాదు, అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, కింద నెంబర్ ఉన్నది, ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో, ఆ నెంబర్కి పెట్టండి. మీరు వాళ్ళని తర్వాత మిమ్మల్ని వాళ్ళు బ్యాకప్ చేసుకుంటారు. ప్రిఫరెన్స్ ఇవన్నీ మొత్తం అన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్గా పెట్టేలాగే నేనైతే మాట్లాడాను తనతోటి. సో మన సబ్స్క్రైబర్ కోసం నేను ఇంత చేస్తున్నాను. మీరు మాత్రం నా వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మీరు నార్త్ ఈస్ట్కి అయితే ఎటువంటి బాయి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఖచ్చితంగా జాబ్ అయితే దొరుకుతుంది. ఇంకా నార్త్లోనే మన సౌత్లో కూడా చూడండి, 600కి 600 వచ్చిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ కూడా కొంచెం ట్రై చేస్తే చేయండి, అది తర్వాత మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉన్నదండి, ఏజ్ బట్టి అప్లై చేయాలి. బీహారు, మధ్యప్రదేశ్, జార్ఖండ్ కూడా ఇవి కూడా మంచిదే. కానీ నార్త్ ఈస్ట్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే ఇంత నాలెడ్జ్ బయట రాష్ట్రం వాళ్ళకి, హిందీ వాళ్ళకి ఎవరికీ లేదు. నేను చూశాను చాలామందికి ఎవరికీ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గానే చాలామంది నమ్మకం వస్తుంది. సో నా మీద నమ్మకం పెట్టుకోండి, మన ఛానల్ జెన్యూన్ ఛానల్లో ఏ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వదు. సో నార్త్ వాళ్ళ కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుంది, చాలామంది లోకల్ లాంగ్వేజ్ ఉన్నదేమో అనే అపోహలోనే ఉన్నారు. సో మీరైతే అప్లై చేయండి, వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి.